పేదల కోసం పెట్టిన ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం వ్యవహరించడం పైన రోగులు మండిపడుతున్నారు. తిరుపతి రుయా ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా స్థానిక ఓ యువకుడు 2-వీలర్ నుంచి జారిపడడంతో కాలు విరిగింది. స్ట్రెచర్పై యువకుడి తల్లిదండ్రులు రుయా ఆసుపత్రి అత్యవసర విభాగానికి తీసుకువచ్చారు. రుయా ఆసుపత్రికి తీసుకువచ్చి గంటకు పైన ఎలాంటి వైద్యం చేయకపోగా ఇదేమిటి అని ప్రశ్నిస్తూ ఉంటే ఉండండి, లేదంటే వెళ్ళిపోండి అంటూ సెక్యూరిటీతో గెంటివేశారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గంటకు పైగా ఆయన కనీసం ప్రథమ చికిత్స కూడా చేయలేదని వారు వాపోతున్నారు. వైద్యం అందించకుండా నోటుకొచ్చినట్లు మాట్లాడి గెంటేశారని ఆవేదన వెల్లబుచ్చారు. ప్రశ్నించినందుకు మా పైన కేసులు పెడతామని బెదిరించిన డాక్టర్లు ఆటోలో రుయా ఆసుపత్రి నుంచి ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకొచ్చి వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. ఇదేనా ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదు అంటూ బాధన వ్యక్తం చేశారు. వాళ్ళ పేషెంట్ తరపున బంధువులే తీసుకొని లోపల వదులుకోవాలా, ఇంకెందుకు హాస్పిటల్ ఉండేది? నా పేరు వెంకటేష్. మా అబ్బాయి ఫ్రెండ్ ఇద్దరు బైక్లో 10:30కి వస్తూ ఉన్నారు. గ్రాండ్ ఓలర్ గారు స్లిప్ అయి కింద పడిపోయినాడు. మా అబ్బాయికి చిన్న డబ్బులు తగిలినాయి. 10:30కి అంబులెన్స్ కొని వచ్చి 11 గంటలకు రొయ్యాలో చేర్చినారు. రొయ్యాలో చేర్చిన తర్వాత ఒక టీచర్ లేదు, మేమే తోసుకోపోయినా మేమే తోసుకొని వచ్చినాము. అక్కడ ఒక డాక్టర్ ఉండింది. మేడం ఇప్పుడు 1 అవర్ అవుతుంది, 10:30కి వచ్చినాం, 12 అవుతా ఉంది, ఇంతవరకు మీరు ట్రీట్మెంట్ చేయలేదంటే బాబు మీరు సంతకం పెట్టనేసి సంతకం పెట్టించుకున్నారు. ఓపీలో సంతకం పెట్టిన తర్వాత స్కానింగ్ దొరకపోవాలి మేడం, ఓపీ అని అంటే ఓపీ ఇవ్వకుండా ఓపీ రిటర్న్ మా చేతికి ఇవ్వకుండా ఆమె దౌర్జన్యంగా బిహేవ్ చేసి మమ్మల్ని మీకు 100కి ఫోన్ చేసి మిమ్మల్ని పట్టిస్తామనేసి మమ్మల్ని బెదిరించినారు. అవి ఆ మూమెంట్లో మాకు ఏం అర్థం కాకుండా అంబులెన్స్లో కూడా అడుక్కున్నాము. సార్ ఇక్కడ ట్రీట్మెంట్ లేదు, మాకు ప్రైవేట్లో తోడుకోమంటే సార్ మీ గవర్నమెంట్ అంబులెన్స్ అక్కడికి రాదు, మీరు ఎట్టైనా తోడుకోమంటే మేము నైట్ 12 గంటలకి అబ్బాయిని ఆటోలో ఎక్కించుకొని వచ్చి అక్కడుండే డాక్టర్లు అక్కడుండే సెక్యూరిటీ గార్డులు చాలా వలగా బిహేవ్ చేసి నన్ను బెదిరించి నీ ఫోన్ నాకి నువ్వు వీడియో తీసినావు నన్ను బెదిరించి మమ్మల్ని హింసించినారు. సార్ ఇదేనా తీరు? పేదవాళ్ళకి గవర్నమెంట్ హాస్పిటల్ పేదవాళ్ళకి అనేసి కట్టింటారు. ఈ రోజు అబ్బాయికి 1.5 లక్ష హాస్పిటల్ అవుతుంది. ఎవరు సార్ దీనికి రెస్పాన్స్? గతంలో కూడా ప్రభుత్వ హాస్పిటల్లో అంతో ఇంతో ట్రీట్మెంట్ నడుస్తుంది. సార్ వాళ్ళు యూనిఫామ్ లేదు, డాక్టర్ నేమ్ లేదు, వాళ్ళు ఏదో రావడమో అక్కడ కూర్చోవడమో వాళ్ళు మాట్లాడుకోవడమే కానీ ఒక్క గంట సేపు అక్కడ సీసీ ఫుటేజ్ కావాలంటే మీరు చెక్ చేయండి. నా పేషెంట్ దగ్గరికి ఒక్కరు కూడా రాలేదు. 1 గంట సేపు రొయ్యాల సీసీ ఫుటేజ్లు ఉంటాయి కదా, దాన్ని కూడా మీరు పరిశీలించండి. దాని తర్వాత నేను అడిగిన మేడం స్కానింగ్ పోవాలంటే ఓపీ కూడా ఇవ్వకుండా మమ్మల్ని బయట తరిమేసినారు. దీన్ని మీరు గవర్నమెంట్ స్పందించి మీరు న్యాయం చేయాలి. అటువంటి ప్రజలకు ఇంకొకరికి అన్యాయం జరగకుండా మీరు చూడాలి సార్. నా పేరు వెంకటేష్ సార్. మా అబ్బాయి పేరు పవన్ కుమార్ సార్. ఇంజరీ అయిన అబ్బాయి వచ్చి లోకేష్ సార్. ట్రీట్మెంట్ చేయకుండా ఒక పేషెంట్ ఆటోలో ఎత్తుకొని పోతున్నాము. గవర్నమెంట్ మారినా ఈ ప్రభుత్వం మారదు, ఈ మనుషులు మారరు, మానవత్వం లేదు వీళ్ళకి. ట్రీట్మెంట్ చేసినారా? మేడం ఎమర్జెన్సీ అయినప్పుడు పేషెంట్ చూడాలా వద్దా? మళ్ళా ఆపుతాను.